హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు బెంగళూరులో ఉన్న రామేశ్వరం కెఫేకి అయితే వచ్చిన. ఇది మనకి హైదరాబాద్లో కూడా ఉంది, కానీ హైదరాబాద్లో ఉన్న రామేశ్వరం కెఫే అందరూ ఓవర్ ప్రైజ్డ్ అండ్ ఓవర్ హైప్ అని అయితే అంటూ ఉంటారు. ఈ మెయిన్ రామేశ్వరం కెఫేలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో చెప్తా. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం రండి. ఇక్కడ నాకు వింతగా అనిపించింది ఏంటి అంటే, లోపల ప్లేస్ లేకపోతే జనాలు ఇక్కడ బయట కూర్చొని కూడా తింటున్నారు. రామేశ్వరం కెఫే వైబ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఎక్కడైనా కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఏదో బ్రేక్ఫాస్ట్ హోటల్కి అయితే తినడానికి ఇక్కడికి హోటల్కి వచ్చినట్టయితే అస్సలు అనిపించదు. ఈ వైబ్ మాత్రం బాగుంటుంది. ఏదో టెంపుల్కి వచ్చిన ఫీల్ అయితే ఉంటుంది. ఫుడ్ టేస్ట్ ఏమో కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది రామేశ్వరం కెఫే. మా వాళ్ళందరూ ఇంత పెద్ద లిస్ట్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారు, నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి. ఇక్కడ గీ మసాలా దోశ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్. హైదరాబాద్ రామేశ్వరం కెఫేలో గీ మసాలా దోశ ప్రైస్ ఎంత ఉందో కామెంట్ చేయండి. మీకు తెలిసిందే ఇక రామేశ్వరం కెఫే అంటేనే కేర్ ఆఫ్ గీ. గీ పోస్ అయితే అన్నీ చేసేస్తారు ఇక్కడ. సో మేమైతే ఇవన్నీ ఆర్డర్ పెట్టాము, పొంగల్ అండ్ గీ మసాలా దోశ, ఇదేదో ఇడ్లీ అంట. ఆ చివరి దాని పేరైతే నేను మర్చిపోయినా. ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దోశ. సో ఎన్ని రకాల దోశలు ఉంటే అన్ని రకాల దోశలు అయితే నేను తినేస్తా. ఇక్కడైతే నేను మసాలా దోశ ఆర్డర్ పెట్టుకున్నా, గీ మసాలా దోశ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నెయ్యి పోసిరు అంతే. ఈ దోశ కూడా మెత్తగా క్రిస్పీగా ఫుల్ గీతో ఆ మసాలా టేస్ట్ అదిరిపోయింది. నేనైతే మీకు ఒక్కసారి అయితే ట్రై చేయండి రామేశ్వరం కెఫే అని అయితే సజెస్ట్ చేస్తా. మీరు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న రామేశ్వరం కెఫే కానీ బెంగళూరులో ఉన్న రామేశ్వరం కెఫే కానీ ఫుడ్ టేస్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫుడ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు కృష్ణాస్ ఫుడ్ వైబ్స్.